వజేస్తా బేబీ ఉందా హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య చెరీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతి వ్లాగ్స్ నడుస్తున్నాయి కదా, దాని కంటిన్యూషన్ అనమాట. మేమైతే తిరుపతి కొండ మీద కొన్ని గుళ్ళకి అయితే వెళ్ళాము. తిరుపతి కొండ మీద ఎన్ని గుళ్ళు తిరిగామనేది వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే అలా ఆప్షన్ పెట్టుకోండి. వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అని చూసేయండి. హలో అలిసిపోయి చేస్తా. మేము మొదటగా వచ్చిన టెంపుల్ అయితే శ్రీవారి పాదాలు అనమాట. ఇంకా ఇవన్నీ లైన్గా ఉంటాయి కదా, శిలాతోరణం, చక్ర తీర్థము, ఇంకా అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా, పాపినాశం, జాపాలి అన్నీ ఒకే లైన్లో ఉంటాయి కదా. మేమైతే ఫస్ట్ వచ్చింది శ్రీవారి పాదాలకి అయితే వచ్చాము. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే పళ్ళు కాయలు 365 ఉత్తర అయితే తీసుకున్నారు. ఫస్ట్ అయితే 365 అయితే వెలిగించారు. ఇంకా అలాగే తీసుకున్న కొబ్బరికాయని అయితే అక్కడే కొడిసారనమాట. ఇంకా మనం అందులోనే సెట్లోనైతే ఆకులు, తులసి ఆకులు, పువ్వులు వస్తాయి కదా. ఇంకా తులసి ఆకులు, పువ్వులు అయితే శ్రీవారి పాదాలని అయితే పూర్తి చేస్తాము. ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇదైతే మనకి రూములో పెడతారా కదా దర్శనంకి వెళ్ళినప్పుడు. ఆ దర్శనంకి వెళ్ళేటప్పుడు రూమ్లో పెట్టే లైన్ అయితే ఈ శ్రీవారి పాదాల దగ్గర నుంచి అయితే కనబడుతుంది అనమాట. ఇంకా మొత్తానికి అయితే శ్రీవారి పాదాలకి అయితే దండం పెట్టేసుకున్నాం అనమాట. ఈ చరిత్ర తెలుసా, అక్కడే వేశారట. దాన్ని శ్రీవారి పాదాలుగా పిలవడం అయితే మొదలెట్టారు. నాకు తెలిసింది అది. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి. ఇక్కడ ఉన్న చెట్లు చూసారా, ఈ ప్లేస్ అయితే ఫోటో షూట్కి చాలా బాగుంది. మేమైతే కొన్ని ఫోటోలు దిగాము. ఇంకొన్ని ఫోటోలు దిగిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి అయితే శిలాతోరణం, చక్కెర తీర్థానికి అయితే వెళ్తున్నాము. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఫస్ట్ అయితే శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇంకెక్కడైతే మొక్కలను అయితే తడుపుతున్నారనమాట. తడపడం అంటే ఏమీ కాదు, ఒక పైపు రౌండ్గా తిరుగుతుంది కదా, ఆ పైప్ని అయితే ఆన్ చేశారు. ఇంకా ఆ వాటర్ అయితే మా మీద పడుతుంది అనమాట. అక్కడ ఫోటో ఇంకా ఎండకి ఆ వాటర్ మీద పడితే చల్లగా ఉందన్నమాట. ఫోటో తీయించుకోవడానికి వెళ్ళి మేమైతే ఫుల్ చూసాము. తర్వాత ఏంచి ఆ నెమలు ఉంచిన ప్లేస్లోనే కోళ్ళు కూడా ఉంచారనమాట. ఇంక ఇక్కడ చూసారా ఉడత ఎలాగెళ్ళిపోతుందో. ఇంకా
ఇంక మీకు ముందుగా చెప్పినట్టు శిలాతోరణం, చక్రతీర్థం ఒకటే లైన్‌లో ఉంటాయని చెప్పాను కదా! ఇంక శిలాతోరణం నుంచి అలా ముందుకొస్తే చక్రతీర్థం అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే మేము చక్రతీర్థం దగ్గరికైతే వెళ్తున్నాం అనమాట. ప్రతి దిక్కున మెట్లే ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసారు కదా! ఇంక ఇవి మెట్లన్నీ దిక్కుంటూ అయితే ఆ చివరి దాకా అయితే మనం వెళ్ళాలనమాట. చెరువులో చేపలు మీకు చూపిస్తానన్నమాట. ఇంక ఇక్కడ రాయి కనబడుతుంది కదా! ఈ రాయి దగ్గర అయితే ఫోటోస్ అయితే సూపర్‌గా వచ్చాయి. ఇంకా చక్రతీర్థంలోనైతే దేవుడు శివయ్య అనమాట. ఇంకా వాళ్ళైతే వీడియోకైతే అలౌ చేయలేదు. ఇంకా శివయ్యని దర్శించేసుకొని వెనక్కి తిరిగి అయితే వచ్చేస్తాననమాట. ఇంకా ఇక్కడ చూసారా చేపలు కనబడుతున్నాయి. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగ, పాపినాశము, జాపాలన్నీ ఒకటే లైన్ కదా! ఇంక ఫస్ట్ అయితే మేము వేణుగోపాల స్వామి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాము. అయితే ఉన్నారనమాట. ఈ స్పైడర్ మ్యాన్ బొమ్మ అయితే కిందనైతే పాకిరేస్తుందనమాట. ఇంక ఇక్కడ బోండాలు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఆ రోజు మాకైతే టిఫిన్ హెవీ అయిపోయిందని మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేయలేదనమాట. ఇంకా పాప కొంచెం వయసైన వాళ్ళైతే కొంచెం కష్టమే అన్నమాట ఎక్కి దిగడం అనేది. అలాగే ఈ ఆకాశగంగ స్థల పురాణం మీకు తెలుసా? ఎవరికైనా తెలియపోతే ఇక్కడ నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను. ఇక్కడ పాస్ చేసుకోండి. ఇక్కడైతే ఉండి చదవండి.
ఇంకా మనం ఈ చివరి దాకా అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే గుడి దాకా అయితే వచ్చామన్నమాట. ఇంకా అక్కడ ఉన్న దేవుని దర్శించేసుకొని అలా ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడిగేసుకొని తల మీద అయితే కొన్ని వాటర్ అయితే జల్లేసుకున్నాం అనమాట. ఆ రోజు ఫుల్ ఫ్లోటింగ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఫుల్గా లైన్ అయితే ఉంది. అలాగైతే వెళ్ళి ఆ ఆకాశగంగ దగ్గరికి అయితే చేరుతాము. ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గర అయితే దర్శనం బాగానే జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి జాపాలు అయితే బయలుదేరుతున్నాము. జాపాలు క్లోజ్ చల్లగా మజ్జిగ అల్లం మజ్జిగ పుణ్యక్షేత్రాలు అంటే చాలు కదా, ఇంకా ఇక్కడ కూడా సేమ్ రాళ్ళు అయితే నిలబెట్టారు. ఈ చేపలు ఇవి అయితే ఇప్పుడు దిగేటట్టు ఉంది కదా, కొండ ఒక పక్క ఎక్కడము ఒక పక్క దిగడం అనమాట. వేయాలి ఉంది. ఇంక ఇదైతే చూసారా ఎంత అడవిలాగా అయితే ఉందో. ఇంక ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో వే చూపించాను కదా, ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళ బళ్ళు అయితే ఇక్కడ వరకు అయితే వస్తాయన్నమాట. నెమ్మదిగా నడుచుకుంటూ టెంపుల్ వరకు అయితే చేరిపోయాము మేమైతే. పక్కనైతే కోనేరు ఉందన్నమాట. ఇంకా మేమైతే గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు ఇక్కడ ఉన్న చెట్టు చూసారా ఎలాగుందో, ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం కింద పూజిస్తారట. అలాగే ఆ చెట్టుకి కొన్ని కాయిన్స్ కూడా అతికైతే ఉన్నాయి. మేమైతే అతికించాం. కొన్ని కాయిన్స్ అయితే అట్టుకున్నాయి. ఇంకా మేమైతే ఆంజనేయ స్వామిని అయితే దర్శించేసుకున్నాం. మీరు కూడా జాపాలి ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోండి. ఇంకా ఆ గుళ్ళోనైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. గుళ్ళోని చాలాసేపు అయితే కూర్చున్నాం. ఇంకా డ్రైవర్కి టైం అయిపోతుంది అనేసి అయితే మేమైతే రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. ఇంక ఇది అడ్డం కూడా చాలాసేపే పట్టింది, కానీ నేనైతే మొత్తం అయితే వీడియో తీయలేదు. ఇంకా ఎలాగైతే ఫైనల్గా పార్కింగ్ ఉన్న బండి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. వ్యాన్ అయితే వచ్చిందనమాట. ఇంక అందరం వ్యాన్ ఎక్కి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. మా వీడియో మీకు ఎలాగనిపించింది, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకొని నేను వీడియో పెట్టుకుని మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్.